ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనము ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల ఒక ప్లేస్లో రాష్ట్రంలో ఒక చోట అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో ముఖ్యంగా వ్యక్తిగత మరియు మన పరిసరాల పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన జలవనరులు కాపాడుకోవడం ఒకటి, జలహారతి కార్యక్రమం ఒకటిలాగా, జీరో వేస్ట్ అని, తర్వాత ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇలాగా ప్రతి నెల ఒక కార్యక్రమంతో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇదేదో కేవలం ఒకరోజు చేసే కార్యక్రమం కాకుండా ప్రజలు క్షేత్రస్థాయిలో దీనికి అవగాహన కల్పించి ఇది ఒక నిరంతర ప్రక్రియలా చేపట్టడం కోసం మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏకేటీపీ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలందరికీ కూడా ఈ పరిసరాల పరిశుభ్రత మీద, అలాగే స్కూల్స్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో, అలా చెత్తను వేరు చేయడంలో తర్వాత మనం ఈ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మొక్కలు నాటే కార్యక్రమము, ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మన విజయవాడ నగర పరిధిలో ప్రతి వార్డులో కూడా స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన 3 సర్కిల్స్లో 3 ముఖ్యమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అవగాహన కల్పించి ప్రజలందరూ కూడా దీన్ని ఒక నిరంతర ప్రక్రియలో చేపట్టవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉండేలా చూసుకోవడము, అవి ప్రజలు వాడుకునేలాగా మనం వాటిని తీర్చిదిద్దుతున్నాం. ప్రజలు కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నాము. సో వీటన్నిటి కూడా వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే మనకు పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతోనే మనం వీటిని చేయగలం. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానో లేకపోతే ఒక సంస్థ ద్వారానో ఇది చేయలేము. ప్రజలు, ఎన్జిఓలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, స్కూల్స్, తర్వాత స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీస్, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మనం ఒక అవగాహన ద్వారా కల్పించడం ద్వారా వాళ్ళని భాగస్వామ్యం చేసి మనము ఈ ఆశించిన ఫలితాలను సాధించడానికి ట్రై చేస్తున్నాము. ఇది ఏదో ఒక రోజు చేస్తే వచ్చేది కాదు. మనం చేసే ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మనం అది నిరంతరంగా ఒక అలవాటుగా మార్చడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. సో మనము మన దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా సూపర్ స్వచ్ఛ లీగ్లో మనం స్థానం సంపాదించడం జరిగింది. మరి అది మనం కంటిన్యూ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజల భాగస్వామ్యం ఉంది. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది కేవలం ఏదో ఒక రోజు చేసుకునే మొక్కుబడి కార్యక్రమం కాదు. ఇది పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన విజయవాడను నిర్మించడంలో మనం ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గుడ్ మార్నింగ్ అండి. అందరూ మీ కుడి చేతిని ముందుకు చాపి నేను చెప్పిన తర్వాత ఈ ప్రతిజ్ఞ చెప్పండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని